aim to prove frictional force depends on normal reaction force. ఘర్షణ బలం అభిలంబ ప్రతిచర్య బలంపై ఆధారపడుతుందని నిరూపించుట. మెటీరియల్స్ రిక్వైర్డ్ కావలసిన పరికరాలు: స్ప్రింగ్ బ్యాలెన్స్, స్ప్రింగ్ త్రాసు, 2 బ్రిక్స్ 2 ఇటుకలు, స్ట్రింగ్ తాడు, ఎట్సెట్రా. స్ప్రింగ్ బ్యాలెన్స్, స్ప్రింగ్ త్రాసు. Spring balance is a device used for measuring the force acting on an object. It consists of a coiled spring which gets stretched when a force is applied to it. Stretching of the spring is measured by a pointer moving on a graduated scale. The reading on the scale gives the magnitude of force. ఒక వస్తువుపై పనిచేసే బలాన్ని కొలవడానికి స్ప్రింగ్ త్రాసును ఉపయోగిస్తారు. బలాన్ని ప్రయోగించినప్పుడు సాగే స్ప్రింగు దీనిలో ఉంటుంది. స్ప్రింగులోని సాగుదలను క్రమాంకనం చేయబడి ఉండే స్కేలుపై కదిలే సూచికతో కొలుస్తారు. స్కేలుపై సూచిక రీడింగు బలం పరిమాణమును తెలియజేస్తుంది. కన్సిడర్ ఎ బ్రిక్ అండ్ టై ఎ స్ట్రింగ్ అరౌండ్ ఇట్. ఒక ఇటుకను తీసుకొని దాని చుట్టూ దారమును కట్టుకోవాలి. నౌ ఇన్సర్ట్ హుక్ ఆఫ్ స్ప్రింగ్ బ్యాలెన్స్ ఇంటూ టైడ్ స్ట్రింగ్. స్ప్రింగ్ బ్యాలెన్స్ హుక్ను ఇటుక కట్టిన దారంలోకి తగిలించాలి. We have to pull the brick on the surface and measure the frictional force offered by surface with the help of the spring balance. ఇప్పుడు ఇటుకను నేలపై లాగి ఆ నేల కలుగు చేసే ఘర్షణ బలాన్ని స్ప్రింగ్ త్రాస్ సహాయంతో తెలుసుకోవచ్చు. Now pull the brick on the floor. When the brick just begin to move, the spring balance shows reading 3 newtons. ఇటుకను నేలపై లాగిన తర్వాత నేల వల్ల కలిగిన ఘర్షణ బలాన్ని 3 న్యూటన్లుగా స్ప్రింగ్ త్రాస్ చూపినది. Here only one brick is taken, so the pressing force is less. As the pressing force is less, the normal force is also less. Due to less pressing force, surface irregularities interlocking is also less. So here the frictional force is also less. ఇక్కడ ఒక ఇటుకను తీసుకోవడం వలన అదిమే బలం తక్కువగా ఉంటుంది. అదిమే బలం తక్కువగా ఉండడం వల్ల అభిలంబ బలం కూడా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఉపరితలాల అక్రమత్వం ముడిపడడం కూడా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ సందర్భంలో ఘర్షణ బలం తక్కువగా ఉంటుంది. Now put another brick on the above brick. After pulling the balance, when the brick just begin to move, it shows the reading F is equal to 7 newtons. Here the frictional force offered by floor F is equal to 7 newtons. 2 ఇటుకలను స్ప్రింగ్ త్రాస్తో లాగినప్పుడు అది నేల వలన కలిగే ఘర్షణ బలాన్ని 7 న్యూటన్లుగా చూపినది. As one brick is kept on another brick, here the pressing force increases. As the pressing force increases, the normal force also increases. As the normal force increases, surface irregularities interlocking is also increases. So here the frictional force is high. ఇక్కడ 2 ఇటుకలను తీసుకోవడం వల్ల అదిమే బలం లేదా భారం పెరుగుతుంది. భారం పెరిగితే అభిలంబ బలం కూడా పెరుగుతుంది. అందువలన ఈ సందర్భంలో ఉపరితలాల అక్రమత్వం ముడిపడడం ఎక్కువగా ఉంటుంది. అందువలన ఘర్షణ బలం కూడా ఎక్కువగా ఉంటుంది. కన్క్లూజన్ నిర్ధారణ: ఫ్రిక్షనల్ ఫోర్స్ డిపెండ్స్ ఆన్ నార్మల్ రియాక్షన్ ఫోర్స్. ఘర్షణ బలం
అభిలంబ ప్రతిచర్య బలంపై ఆధారపడుతుంది.